సిఐటియు పట్టణ కార్యాలయం నుండి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు సిఐటియు బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడి కార్మిక కర్షక అసంఘటితకరంగా కార్మికులు మరియు కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ నాయకులు పీసీ కొండయ్య, సుభాష్నేలు సంయుక్తంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను పునరుద్ధరించాలని, పని ప్రదేశంలో సమానత్వాన్ని, భద్రతను పెంచాలని, అసంఘటిత రంగ కార్మికులను రిజిస్ట్రేషన్ చేసి వారిని పెన్షన్తో సహా సామాజిక భద్రత అందించాలని, భవన నిర్మాణ కార్మికులను ఈఎస్ఐ పథకంలో చేర్చాలని, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ ఆరోగ్య పథకాలు, ప్రసూతి ప్రయోజనాలు, జీవిత వైకల్య బీమా అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజ్, కంటిన్యూ ఏజెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 రూపాయలు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, రైతులు, పేదల పాలిట ఉరితాడు లాంటి 2020 నూతన ఎలక్ట్రిసిటీ బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ బిగించరాదని, ధరల పెరుగుదలను నియంత్రించి ఆహారం, మందులు, వ్యవసాయ ఉపకరణాలు, నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గించాలని, పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్పై సెంట్రల్ ఎక్స్చేంజ్ డ్యూటీ తగ్గించాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, వలస కార్మికులకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని, ఇప్పటికే ఉన్న అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 బలోపేతం చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కార్మికులకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని, మున్సిపల్ అంగన్వాడీ, విద్యుత్, రాష్ట్ర వ్యాప్త పోరాటాల సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో, డివిజనల్ కేంద్రాల్లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అట్లాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పని ప్రదేశాల్లో రక్షణ సౌకర్యాలు కల్పించాలని, అట్లాగే తదితర సమస్యల పరిష్కారం కోసం ఈరోజు యొక్క బద్వేలు పట్టణంలో కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద కూడా బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో యొక్క ఆందోళన కార్యక్రమాన్ని సిఐటియు బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నా. మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని పరిపాలిస్తున్నటువంటి పాలకులు, ప్రభువులు మారుతున్నారు తప్ప ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, అట్లాగే స్కీమ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపడం లేడని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ఉప్పు, పప్పు, మిరపకాయ, నూనె ధరలన్నీ కూడా ఈరోజు సామాన్యమైనటువంటి కార్మికులు కొన్ని తినేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. అట్లాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్ అని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అట్లాగే ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలి, బిల్డింగ్ పెయింటర్స్ ఇలాంటి కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాన్నా. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, స్కీమ్ వర్కర్ల సమస్యల్ని పరిష్కారం చేయాలని, అట్లా కాకుండా ఈరోజు కార్మికుల సమస్యలను విస్మరిస్తే రానున్నటువంటి కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కె నాగేంద్రబాబు, సిఐటియు నాయకులు. ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ